స్టార్ స్పిన్నర్ అశ్విన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గబ్బాలో మూడో టెస్టు చివరి రోజున తన రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా గబ్బా టెస్టులో అశ్విన్ కు చోటు దక్కలేదు. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు డ్రాగా ముగిసింది. బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో జరిగిన మ్యాచ్లో చివరి రోజైన బుధవారం కేవలం 25 ఓవర్లు మాత్రమే వేయగలిగారు. ఆస్ట్రేలియా భారత్కు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే వర్షం కారణంగా ఒకరోజు ఆట రద్దు చేశారు. తన క్రికెట్ కెరియర్లో 106 టెస్టులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 537 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 37 సార్లు 5 వికెట్ హల్స్ తీశాడు. అనిల్ కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్గా నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్. టెస్టుల్లో 6 సెంచరీలతో 3503 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్ 14 సార్లు 50+ స్కోర్లు నమోదు చేశాడు. 116 వన్డేలో 156 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ 65 టీ20 మ్యాచ్ల్లో 72 వికెట్లు తీశాడు. టెస్ట్ క్రికెట్లో లెజెండరీ స్పిన్నర్ గా గుర్తింపు దక్కించుకున్న రవిచంద్రన్ అశ్విన్ కి సరైన ఫేర్వెల్ మ్యాచ్ దక్కకపోవడం ఆయన అభిమానులను నిరాశపరిచింది. న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్ లో రవిచంద్రన్ అశ్విన్ 3 మ్యాచ్ల్లో 9 వికెట్లు మాత్రమే తీశాడు. ఈ సిరీస్ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ ని రిజర్వ్ బెంచ్ లో కూర్చోబెట్టి వాషింగ్టన్ సుందర్ కి మొదటి టెస్టులో అవకాశం ఇచ్చింది టీమిండియా. తొలి టెస్టులో అతను ఫెయిల్ కావడంతో రెండో టెస్టులో అశ్విన్ తుది జట్టులోకి వచ్చాడు. రెండో టెస్టులో అశ్విన్ కి ఒకే వికెట్ దక్కింది. దీంతో మూడో టెస్టులో అతను రిజర్వ్ బెంచ్ పరిమితమయ్యాడు. రవీంద్ర జడేజాకి తుది జట్టులో చోటు ఇచ్చిన టీమిండియా మేనేజ్మెంట్ అశ్విన్ కి భవితత్వ నిర్ణయం తీసుకోమని సూచించినట్లుగా తెలుస్తుంది. అందుకే అశ్విన్ హఠాత్తుగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది.